ప్రియమైన భావాలే మనసు నిండగా తాం తకిటత తకిటత ధీం తకిటత తకిటత నం తకిటత తకిటత తజం 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 తకిటత. హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా పులకించిన తనువు నాట్యము చేసి పులకించిన తనువు నాట్యము చేసి ప్రియమైన నీ కొరకై వేచియున్నది ప్రియమైన నీ కొరకై వేచియున్నది. ధిరన ధిరన నన ధిరన ధిరన నన తోం తోం తాంగిడి కెడుతు తోం 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 తాంగిడి కెడుతు తోం తోం. స్వాగతం సుస్వాగతం స్వాగతం మహాస్వాగతం దివినేలు యువరాజా నీకిదే స్వాగతం. ధనిస మమ మమ ధనిస గగ గగ మదని సా స స స స దివినేలు యువరాజా నీకిదే స్వాగతం. భువినేలు మహారాజా నీకిదే స్వాగతం. భువినేలు మహారాజా నీకిదే స్వాగతం. యాజకోత్తమా నీకే స్వాగతం. పురుషోత్తమా నీకే సుస్వాగతం. యాజకోత్తమా నీకే స్వాగతం. పురుషోత్తమా నీకే సుస్వాగతం. హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా క్రీస్తునాథుని యందు వరద నుండి రక్షించినటువంటి రక్షణ మాత భక్తులారా, ఈనాడు మనకెంతో శుభదినము. మన యొక్క బయ్యారం గ్రామము ఇంకా నిలిచి ఉందంటే, మనమందరము కూడా ఇక్కడ ఉన్నామనంటే ఆ యొక్క మరే తల్లి 55 సంవత్సరాల క్రితం చేసినటువంటి అద్భుతమే. అద్భుతంగా వరద నుండి మనల్ని అందరినీ కూడా కాపాడింది. ఈనాడు ఆ యొక్క అద్భుతానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, మరి అదేవిధంగా ఆ యొక్క రక్షణ మాతకు మనల్ని, మన యొక్క కుటుంబాలని, మన యొక్క గ్రామాన్ని విచారణను మరి ఒక్కసారి ఆ యొక్క తల్లి పాదముల చెంత చేరిస్తూ మనమందరం కూడా దివ్యబలి పూజకు విచ్చేసి ఉన్నాం. మరియు ఈ యొక్క దివ్యబలి పూజకు విచ్చేసినటువంటి మన యొక్క ప్రీతమ పీఠాధిపతులు శ్రీ 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 ఘనత వహించిన సగిలి ప్రకాష్ పీఠాధిపతులకు ప్రత్యేక విధంగా మనందరి తరపున చప్పట్లతోటి కరతాళ ధ్వనులతోటి ఆహ్వానించుకుందాం. అదేవిధంగా యొక్క వేళ మరి యొక్క శుభ సందర్భము కూడా ఉన్నది. మన యొక్క గ్రామము నుంచి మఠకన్యగా మాట పట్టు స్వీకరించి 50 సంవత్సరాలు జూబులిని కొనియాడుతున్నటువంటి మరియమ్మ అమ్మగారిని కూడా మన యొక్క గ్రామము నుంచి వారి పిలుపునందుకొని ఉండగా దేవాతి దేవుని కృతజ్ఞత చెల్లించుకుంటూ మనల్ని, మన యొక్క గ్రామాన్ని మరియు ఇక్కడ చేరినటువంటి గురువులందరినీ కూడా ఆశీర్వదించమని వారి యొక్క ప్రార్థనతోటి ఈ యొక్క దివ్యబలి పూజలో ఆహ్వానిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా భక్తిపూర్వకంగా పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలు కలిగినటువంటి ప్రాంగణములో మనందరం ఈరోజు గుమికూడి ఉన్నామన్నది మనందరికీ తెలుసు. మన యొక్క మేత్రాసనానికి, మన ఈ పరిసర ప్రాంతాలకు మొట్టమొదటి విచారణ బయ్యారం విచారణ. అలాగే ఇక్కడ అమ్మ 55 సంవత్సరాల క్రితం
చేసినటువంటి అద్భుతాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏటా మనం ఆ తల్లి సన్నిధిలో చేరి ఆమెకు కృతజ్ఞతలు చెల్లిస్తూ విశ్వాసపాత్రంగా మేము ఉంటామమ్మా అని వాగ్దానం చేసేటటువంటి మరో సందర్భం. సిస్టర్ గారి యొక్క మన ఈ ప్రాంతానికి మొట్టమొదటి అమ్మగారు అయినటువంటి సిస్టర్ మరియమ్మ గారి యొక్క స్వర్ణ జూబిలీ వివిధ ప్రాంతాలలో చేసుకున్నారు. ఈరోజు మన ఊరిలో కూడా వారిని స్మరించుకుంటూ అలాంటి నాంది పలికిన వ్యక్తులకు వందనాలు తెలిపేదానికోసం కూడా మనం ఇక్కడ చేరాం. వీటితో పాటు ఈరోజు 2018వ సంవత్సరంలో పరిశుద్ధ పాపు గారు పెంతెకోస్తు పండగ అయిన మరుసటి సోమవారం దేవమాతను శ్రీసభ మాతగా కొనియాడమని మనకందరికి కూడా ఆదేశాలు ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు మనము జరుపుకుంటూనే ఉన్నాం. కాబట్టి తల్లి విచారణ అయినటువంటి బయ్యారం విచారణ పండుగ మరే తల్లి శ్రీసభ తల్లిగా వెలుస్తున్నటువంటి ఈ రోజున జరుపుకోవటం, ఒకవేళ వాస్తవమైనటువంటి రోజు నిన్న అయినప్పటికీ కూడా ఇది యాదృచ్ఛికం కాదు, దేవుడు ఏర్పాటు చేసిందే. ఈ రోజుకు మనం మార్చుకున్నాం. కాబట్టి మనందరం కూడా మరే తల్లి వరద బాధితులను రక్షించినటువంటి రక్షణమూర్తి మరే తల్లికి వందనాలు తెలుపుతూ ఈ దీపావళి పూజ ఫలితాన్ని మనందరం నిండుగా మెండుగా దండిగా పొందాలి అని అంటే చేసినటువంటి తప్పిదాలు పాపాలు గుర్తు చేసుకొని వాటి కోసం మనస్తాపడి దేవుని యొక్క మరియు ఎవరినైతే మన యొక్క పాపాలు నొప్పించాయో వారి యొక్క మన్నింపు కూడా వేడుకుందాం. ప్రాణదాత కరుణ చూపగరా, నీ ప్రేమ తీరం కనలేని నాకు వెలుగు పంచగరా, ఎండమావి దారిలోన నడక సాగేనా, ఎండమావి దారిలోన నడక సాగేనా, ఓ యేసుదేవా నా ప్రాణదాత కరుణ చూపగరా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. Glory, glory, gloria. మహోన్నతము నా దేవునికి మహిమా కలుగునుగాక, భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతము నా దేవునికి మహిమా కలుగునుగాక,
ఉన్నతములో దీనులకు శాంతి కలుగునుగాక. పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నుండువారా. పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. స్తోత్రమయా ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నుండువారా. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము కనపరచెదం. ఆమేన్ 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 ప్రార్థించుదము. దయామయులైన ఓ సర్వేశ్వర, మా బలహీనతల యందు మాకు భద్రతను కల్పించి కాపాడుము. పరిశుద్ధ దేవమాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా పాపములను అధిగమింపగలుగునట్లు కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము 3వ అధ్యాయము. మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనము నుండి 15వ వచనము వరకు మరియు 20వ వచనము నుండి 21 వరకు. కానీ దేవుడైన యావే నరుణ్ణి బయటికి పిలిచి, ఓయి నీవెక్కడా ఉంటివి అని ప్రశ్నించెను. అంతటా మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశమొరలతో ఉంటిని కావున భయపడి దాగుకుంటిని అని అనెను. నీవు మొండి మొరలతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదని చెప్పిన పండును నీవు తింటివా అని దేవుడు, నీకును నీ సంతతికిని స్త్రీ సంతతికిని తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టిదరు, నీవేమో వారి మడములు కరుతువు. ఆయన స్త్రీతో ఇట్లనెను, నీవు గర్భము ధరించినప్పుడు నీ బాధలు అధికము చేయుదును, నీ ప్రసవ వేదన ఎక్కువ చేయుదును. అయినను నీ భర్త ఎడ నీకు కోరిక కలుగును, అతడు నీ మీద పెత్తనము చేయును. ఆయన నరునితో ఇట్లనెను, నీవు నీ భార్య మాట విని నేను తినవలదు అన్న పండును తింటివా? నీవు చేసిన ఈ పని వలన భూమి శాపము పాలైనది. నీవు బ్రతికినన్నాళ్ళు కష్టపడి కండలు కరిగించి భూమి నుండి నీకు కావలసిన పంట పండింతువు. ఈ నేల నీకై ముళ్ళ తుప్పలను గచ్చపొదలను మొలిపించును. నీవు పిచ్చి మొక్కలతో పొట్ట నింపుకుందువు. నీవు పుట్టిన మట్టిలో కలిసిపో వరకు నీవు నొచ్చటి చెమటోడ్చి పొట్టకూడు సంపాదించుకుందువు. నీవు మట్టి నుండి పుట్టితివి కావున చివరకు మట్టిలోని కలిసిపోవుదువు. జీవులందరకు తల్లిగా ఉన్న నరుడు తన భార్యకు ఏవా అని పేరు పెట్టెను. అంతటా దేవుడైన యావే జంతు చర్మములతో గుడ్డలు చేసి ఆదాముకు
ఏవకు తొడిగెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును వసుకుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రమగును నిర్దోషులమగును ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనను కుమారునిగాను తన చెంత చేర్చుకున్నటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను. ఇది ఆయన సంతోషము సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసిగిన కృపావరమునకు మనము దేవుని స్తుతింతము. సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును కనుక ఆది అందే ఆయన నిశ్చయించుకొనిన దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. కనుక క్రీస్తునందు నిరీక్షణలో ప్రథమమైన మనము దైవ మహిమను స్తుతింతుముగాక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కలిగిన దేవా స్తోత్రము, జీవింపజేయుమా దేవా స్తోత్రము, జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపజేయుమా దేవా స్తోత్రము, జీవాత్మనించున ప్రభువా జీవానికి అధిపతి నీవే, జీవేశ మమ్ము కడిగి జీవింపజేయుని సాక్షిగా, జీవము నిలిగిన దేవా స్తోత్రము, జీవింపజేయుమా దేవా స్తోత్రము, జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపజేయుమా దేవా స్తోత్రము. ఏలిన వారు మీతో ఉండుగాక, నీ ఆత్మతోను ఉండుగాక. భక్త యోకాను వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 19వ అధ్యాయము 25 నుండి 34 శుభవచనములు. యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోపా భార్యయగు మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలువబడి ఉండిరి. తన తల్లియు
తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట యేసు చూచి యేసు తన తల్లితో, స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన స్వంత ఇంటికి తీసుకొని పోయెను. పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి, నాకు దాహమగుచున్నది, నాకు దాహమగుచున్నది అనెను. లేఖనము ఇట్లు నెరవేరెను. అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండెను. వారు నీటి పాచిని ఆ రసములో ముంచి దానిని హిస్సోపు కోలకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది అని తలబంచి ప్రాణము విడిచెను. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు శిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరుగగొట్టి వానిని దింపివేయుటకు అనుమతి నిండు అని అడిగిరి. కావున సైనికులు వెళ్ళి యేసుతో పాటు శిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను మరి ఒకని కాళ్ళను విరుగగొట్టిరి. కాని వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి ఆయన కాళ్ళు విరుగగొట్టలేదు. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు సవించెను. అది చూచిన వాడు దీనిని గురించి చెప్పుచున్నాడు. అతడు చెప్పినది వాస్తవము. మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఇది క్రీస్తు సువిశేషము. మరే తల్లినందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓ ఫాదర్ చెప్తున్నారు, ఆ రోజు 1969వ సంవత్సరంలో మే నెల 19వ తేదీన వరద నీరు రాకుండా అడ్డుకోగలిగే ప్రయత్నం చేయకుండా ఉంటే ఇక్కడ కూర్చున్న గురువులందరూ కూడా ఉండేవాళ్ళు కాదేమో, ఎగిరిపోయేవాళ్ళేమో అంటున్నారు. ఫాదర్ ఫ్రాన్సిస్ ఎగిరిపోయేవాళ్ళేమో అంటున్నారు. కాబట్టి అది వాస్తవమే కదా. ఒకసారి మామూలుగా విచారణ గురువులకు పని ఏంటంటే ఒక స్వామి చేసింది ఇంకో స్వామి తీసేసి ఆయన కొత్తది పెట్టేదన్నమాట. సర్వసాధారణంగా జరిగేది. ఏమంటే ఇది బాగుంటుందండి అని. అలాగే పూర్వం ఒక ఫాదర్ గారు అక్కడ ఒక మాత బండను, ఆ బండకు ఇదేశారు మాత యొక్క చిత్రపటం. ఆ గ్రామస్తులు ఆ గమిల్లో ఉంది అది. ఉదయం వెళ్ళేటప్పుడు పొలాలకు వెళ్ళేటప్పుడు అక్కడ పోయి నమస్కరించుకునేవాళ్ళు. మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు కూడా అమ్మకు నమస్కారం పెట్టి ఇంటికి వచ్చేవాళ్ళు. విచారణ స్వామికలు వచ్చి ఇది అంతా పాతపడిపోయింది, రంగు పాడైపోయింది అని ఆయన దానికంతా సున్నం కొట్టిండు. సున్నం కొట్టిన తర్వాత కూడా పెద్దలకు తెలుసు,
పెద్దలకు తెలుసు ఏంటి అక్కడ అని చెప్పి. కాబట్టి వాళ్ళు మొక్కుతూనే ఉన్నారు. వాళ్ళకేంటి ఆ సున్నం కాదు, ఆ రాయి కాదు, ఆ బండ కాదు, అక్కడ ఉండేది అమ్మ అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు నమస్కారం పెడుతూనే వస్తూ ఉన్నారు. కానీ రాను రాను తరాలకు అక్కడ ఏముందో అర్థం కాలేదు. ఏమయ్యా ఆ బండ దగ్గరికి పోయి దండం పెట్టుకుంటుండారని చెప్పి ఎవరో అడిగితే, ఏదో మా పెద్దలు పెట్టుకుంటున్నారు, మేము పెట్టుకుంటా ఉన్నాం, వాళ్ళు చేస్తున్నారు, మేము చేస్తూ ఉన్నాము అన్నటువంటి మాట. ఆ తర్వాత ఇంకొక విచారణ గురువు వచ్చి ఆ పెద్దల దగ్గర నుంచి విని, అక్కడ మాత యొక్క చిత్రపటం ఉండింది స్వామి అంటే, అది గీకితే కొంచెం కొంచెం మసగ్గా మాత యొక్క పటం అక్కడ కనపడింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ పెద్దలు సర్పంచ్ గారు ఎవరో ఇల్దాక మాట్లాడుతూ ఉంటే చెప్పారు, అప్పుడు నేను చిన్న పిల్లను అని చెప్పి. ఇప్పుడు టీచర్గానో పంతులమ్మగానో సర్పంచ్గానో ఉండేవాళ్ళే ఆ రోజు 1969వ సంవత్సరంలో నేను చిన్నపిల్లను అంటే, ఈ చిన్నపిల్లలు ఇంకేమనాలా, మేము పుట్టలేదుగా, దేవుని మైండ్లో ఉండమో లేదో అని కూడా అనుకుంటారు. అంటే రాను రాను చరిత్ర మారుతూ ఉంది, మరిచిపోబడుతూ ఉంది. కాబట్టి వాళ్ళకు అంతగా ఆ విషయం తెలియదన్నమాట. అందుకనే ప్రతి సంవత్సరం మే 19వ తేదీ మనమందరం కలిసి మన ఊరిలో ఒక ఉత్సవంగా జరుపుకుంటున్నాము అని అంటే, ఆ పిల్లలకు ఆ కథ చెప్పాలి, అక్కడ రాసి ఉంది అని చెప్పి ఫాదర్ గారు చెప్పారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫాదర్ ఎంపీ జోసెఫ్, నేను కడప నుంచి మన రాష్ట్ర యువతా ఉద్యమానికి డైరెక్టర్గా నియమింపబడ్డప్పుడు బిషప్ తుమ్మబాల గారు ఆ సంవత్సరమే బిషప్ గారు అయ్యారు. అప్పుడు వాళ్ళు యూత్ చైర్మన్ అయ్యారన్నమాట. వాళ్ళు యూత్ చైర్మన్ అవ్వంగానే అప్పటికి నన్ను టీసీబీసీ ఇప్పుడు టీసీబీసీ అంటాం, అప్పుడు ఏపీబీసీ అనేవాళ్ళం. వాళ్ళు నన్ను యూత్ డైరెక్టర్గా 3 ఏళ్ల గురువు నేను అప్పటికి యూత్ డైరెక్టర్గా నన్ను నియమిస్తే నేను వరంగల్కు కాజీపేటకు వచ్చాను. పాస్టల్ సెంటర్లో ఉంటూ బిషప్ హౌస్లో కలిసి భోజనం చేసుకుంటూ అక్కడ ఉండేవాడిని. అప్పుడు అక్కడ ఫాదర్ ఎంపీ జోసెఫ్ గారు ఉన్నారు. వాళ్లకు నాకు ఎక్కడ బంధం ఎక్కువగా పెరిగింది అని అంటే, వాళ్ళు చదివింది నేను చదివిన సెమినార్లోనే, మెడ్రాస్లో పూనమల్లి సెమినార్లో. అందుకనే ఆయనకు నేనంటే కొంచెం ఇష్టం. ఆయన పని ఆలోచన, అప్పటికి ఆయన కొంచెం ఆరోగ్యం బాగలేదు, అందుకని బిషప్స్ హౌస్లో విశ్రాంతి తీసుకుంటున్నటువంటి వాళ్ళు. కానీ ఈరోజు ఈ యొక్క గొప్ప అద్భుతం వారితో ముడిపడి ఉండటం నాకు చాలా సంతోషం. నాకు తెలిసినటువంటి ఒక పెద్ద గురువు ఈ యొక్క అద్భుతానికి కారణంగా నిలిచారు అని చెప్పి అక్కడికి వచ్చి మనల్ని పిలిచి, మన వాళ్ళని పిలిచి, ఇక్కడ నుంచి వరదలు చప్పట్లు కొట్టండి పర్వాలేదు, నాకా ఎంపీ జోసెఫ్ స్వామికా, ఇద్దరికి సంతోషం, నాకొద్దు స్వామికి చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మనం ఇంత ఘనంగా పండుగ చేసుకుంటున్నాము అని అంటే ఆయన విశ్వాసం మనందరిని పిలిచి ఇక్కడ చేరబెలిసి మన వాళ్ళను జపమాల చెప్పి ఇక్కడి నుంచి వరద నీరు ఇటు రాకూడదు అనగానే అదంతా ఆగిపోయి ఉండటం, ఆ తర్వాత దాని జ్ఞాపకార్థంగా మనం ఇక్కడ ఒక చిన్న మంటపాన్ని నిర్మించుకోవటం జరిగింది. ఇది తల్లి యొక్క ప్రేమ. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఇక్కడ బిషప్గా రాకముందు, అనౌన్స్ కాకముందే బయ్యారం గురించి నాకు తెలుసు. బయ్యారం మొట్టమొదటి విచారణ కూడా తెలుసు. అయితే నేను అక్కడ ఫాతిమానగర్లో యూత్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఫాదర్ కడియాల చిన్నప్ప విచారణ గురువుగా ఉన్నారు. ఫాదర్ కే ప్రకాష్ అక్కడ పాస్టల్ సెంటర్లో పాస్టల్ డైరెక్టర్గా యూత్ డైరెక్టర్గా ఉన్నారు. అప్పుడు మేము యూత్ మీటింగులు కండక్ట్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చాం. నవంబర్ 2వ తేదీ సమాధుల్లో నేను పూజ చేశాను, ప్రసంగం ఇచ్చాను. అది 1987-93 మధ్యకాలంలో. కాబట్టి నాకు బయ్యారం కొత్త కాదు, నేను ఇదివరకే వచ్చాను. అయితే ఒక అద్భుతమైనటువంటి బయ్యారాన్ని గురించి నేను ఇప్పుడు ఎక్కువగా తెలుసుకుంటూ ఉన్నాను. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పరిశుద్ధ పాపు గారి చేత మరియమాత శ్రీసభ మాత అని 2018వ సంవత్సరంలోనే పండుగను ఏర్పాటు చేశారు. అది ఈరోజు ఎందుకు అవుతుంది అని అంటే, ఆ పరిశుద్ధ పాపు గారు అన్న మాట ఏంటంటే, పెంతెకోస్తు దినము అయిపోయిన మరుసటి సోమవారం అంటే మరుసటి రోజు అంటే ఈరోజు మరియ తల్లి యొక్క పండుగను మనము మరియమాత శ్రీసభ మాతగా కొనియాడాలి అని. కాబట్టి మన మేత్రాసనం అన్ని విచారణలకు తల్లి విచారణ అయినటువంటి
మన బయ్యారం విచారణలో నిన్నటి రోజున కాకుండా ఈరోజు, అంటే ఇది దేవుడి ఏర్పాటు. మనం అనుకోవచ్చు ఏదోలే ఆదివారం పూట గురువులందరూ రాలేరు కాబట్టి మనం ఈరోజు పెట్టుకున్నామని చెప్పి, కానీ దేవుని యొక్క సంకల్పంలో ఇది ఈరోజు జరుపుకోవాలా అనే. ఎందుకంటే మరియమ్మ గారు ఏ విధంగా అయితే శ్రీసభకు తల్లిగా ఉంటూ ఉన్నారో, ప్రస్తుత బాబు గారు ప్రకటించారో, ఆ విధంగానే బయ్యారం గ్రామం, బయ్యారం విచారణ మన మేత్రాసనంలో ఉండే మిగతా అన్ని విచారణలకు ఒక తల్లిగా ఉంటూ ఉంది. ఇక్కడ నుంచి అనేక మంది గురువులు అయ్యారు, మఠవాసులు అయ్యారు. ప్రథమ సిస్టర్ మరియమ్మ గారు ఈరోజు మనం 50 ఏళ్ళు జరుపుకుంటున్నాం. యాదాల బాలస్వామి ఫాదర్ గారు, నాకు కూడా నేను వాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళు నాకు బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రాంతంలో అంతా కూడా ఒక పెద్ద గురువుగా పేరుని కన్నటువంటి వాళ్ళు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎంత భాగ్యవంతులము అనంటే, దేవమాత, దేవుడు అంటే ఆకాశాన్ని భూమిని అందున్న సర్వస్వాన్ని కలగజేసినటువంటి ఆయన, సర్వము ఆయన యొక్క ఆధీనములో ఉంది, సర్వము ఆయన ఆధీనములోనే ఉంది. అటువంటి ఆయనకు ఈమె తల్లి. బిడ్డడు ఢిల్లీకి రాజైనా కానీ తల్లికి కొడుకే. అయితే సర్వ సృష్టికర్త అయినటువంటి ఆ దేవదేవునికే ఒక స్త్రీ తల్లి అయింది అని అంటే అంత విశిష్టమైనటువంటి స్థానం ఆ అమ్మకు ఉంది అన్నది మనందరం కూడా గ్రహించాలి. దేవుడు ఎటువంటి స్థాయిని ఆ తల్లికి ఇచ్చాడు. ఆ తర్వాత ఆమెను ఎవరన్నారో చెప్పండి మీరే, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు ఎవరన్నారు? ఇక్కడేందో అంటున్నారు, అక్కడేందో అంటున్నారు. ఎవరో నాకు కన్ఫ్యూజన్ ఉంది. ఎలిజబెత్ అమ్మ, గాబ్రియల్ దూత? ఎలిజబెత్ అమ్మ ఏమంది? ఆమెకు కూడా ఏం తెలుసు? ఆమె అమాయకురాలు, పేదరాలు, కడు వృద్ధురాలు, అప్పటికే కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆమె వృద్ధ వయసులో కడుపులో పిండం ఉంది, కడుపులో బిడ్డ ఉంది. ఎవరన్నా చూస్తే నీ ముఖానికి ఈ వయసులో పోయి పిండం కావాలనా, బిడ్డ కావాలనా, గర్భం కావాలనా అని ఎగతాళి చేసేటటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ఆమె కూడా ఈ వచ్చిన ఆమె నజరేతు నుంచి ఎవరైతే ఈ యొక్క యూదయ ప్రాంతంలో ఉన్నటువంటి కొండ ప్రాంతానికి ఐన్ కరీం అని ఆ ఊరి పేరు, ఇప్పుడు మనం వెళ్ళినాం కాబట్టి మనకు అది తెలుసు. అక్కడికి ఆమె వెళ్తే ఆమె గుర్తుపట్టి ఏమన్నది? స్త్రీలందరిలో కన్నా ఆశీర్వదింపబడిన దానవు నువ్వు అన్నారు మరియమ్మ గారిని. కనుక మరియమ్మ గారి యొక్క స్థానం ఇంతెందుకండి, దేవుని యొక్క మదిలో మరియమ్మ గారు ఎప్పుడున్నారు చెప్పండి? మరియమ్మ గారు దేవుని యొక్క మదిలో ఎప్పుడు, దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ఎప్పటి నుంచి ఆమె ఉన్నది? సృష్టి ఆరంభము నుంచి ఆ తల్లి దేవుని యొక్క మదిలో హృదిలో ఉన్నటువంటి మహనీయురాలు. అంత శ్రేష్టమైనటువంటి జీవితం మరియమ్మ గారిది. కాబట్టి దేవుడు తన తల్లిగా సృష్టి ఆరంభములోనే, బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక స్త్రీ ద్వారా ఈ లోకానికి పాపం. ఆ స్త్రీ ఎవరమ్మా? అవ్వ. ఒక స్త్రీ ద్వారా ఈ లోకానికి పాపం. ఆమె చేసిన తప్పేముంది? ఆకలి అయింది, పండుండింది, ఆమె సైతాన్ వచ్చి శోధించింది, తినటమే కాదు, తిన్న దాంట్లో సగభాగం తీసుకుపోయి భర్తకి ఇచ్చింది. మంచి భార్య కదా, అవునా కాదా? ఆయన వస్తాడేమో పొలం నుంచి, ఆయన వస్తాడేమో ఆఫీస్ నుంచి, గబగబ నోట్లో వేసుకొని దూరుకొని తిని నీళ్లు తాగి అమ్మా అయిపోయింది, ఏమి లేదండి ఈరోజు అని అనుకోవటమో, లేకపోతే ప్లేట్ నిండా అన్నం పెట్టుకొని ఆ అన్నం కింద మాంసం ఇంత వేసుకొని ఆ పైన మాంసం అన్నం కప్పుకొని లేదురా అయిపోయింది అని చెప్పే పరిస్థితులు కొన్ని చోట్ల, కొంతమందికి, అందరికి ఉండదు. కాబట్టి కానీ హేవమ్మ అది పాపం అని బహుశా ఆ బిడ్డకు, ఆమెకు, అవ్వకు తెలియకపోవచ్చేమో. ఆమె తన భర్తకి ఇచ్చింది. మంచి భార్య. అన్నిట్లో కూడా ఆమె యొక్క భర్తతో పాలు పంచుకున్నటువంటి స్త్రీమూర్తి, భార్య ఆమె. అందుకనే మనకు ఎప్పుడు వస్తాయి కష్టాలు మన కుటుంబాలంటే, ఎప్పుడైనా నువ్వు దాచిపెట్టి మూసిపెట్టి ఆయనకు చెప్పకుండా, ఏమే నాకే చెప్పవా నువ్వు అని ఆయన కోపం వచ్చి
ఆయన పగతో రగిలి నీతో చేత్తో కొట్టి కాలుతో దాన్ని బయటికి తరిమి వాకిలేసి పో యాడికి పోతూ పోయి చెప్పుకుంటావు పో అనేటువంటి పరిస్థితులు. ఎందుకంటే నన్ను మోసం చేస్తుంది. ఏ మోసం? బియ్యం ఎన్ని ఉన్నాయా లేదా అని చెప్పలేదు అంతే. అవి ఏమన్నా ఇంకొక సంబంధాలు పెట్టుకొని ఆ మోసాలన్నీ కాదు. కొంతమంది మగవాళ్లకు పురుషుల యొక్క ఆధిక్యం ఉన్నటువంటి సమాజంలో ఇప్పటికి కూడా మనం ఉంటున్నాం. కొంతమందికి ఒక చిన్న తప్పు చేసినా కానీ గుగ్గిలమై ఎగిరి పడుతూ ఉంటారు. అవునా కాదమ్మా? మీరే చెప్పండి. కాబట్టి ఆ స్త్రీ ఏం చేసిందంటే భర్తకు తీసుకుపోయి ఇచ్చింది. అప్పుడు వాళ్ళకి తెలిసింది. ఈరోజు మొదటి పట్ల ఏం చెప్తుంది అని అంటే, అంతవరకు వాళ్లకు బట్టలు లేవు, వాళ్ళకి ఆకలి లేదు, వాళ్ళకి దాహం లేదు, వాళ్ళకు భయం లేదు, వాళ్ళ కోపం లేదు. ఇవన్నీ ఎక్కడ లేకుండా ఉంటాయి? మోక్షంలో, పరలోకంలో. ఇవన్నీ కూడా పరలోకంలో అవేమీ ఉండవు. కానీ ఏదేను వనము ఆ రోజుల్లో ఏంటి? అది స్వర్గం. ఏదేను వనము అవ్వ ఆదామును దేవుడు కలుగజేసినప్పుడు వాళ్ళు అది ఏముగా ఉన్నది? స్వర్గంగా ఉండిందన్నమాట. ఆ స్వర్గంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ సైతాన్ వచ్చి పాము రూపంలో వచ్చి హేవమ్మను మభ్యపెట్టి సైతాను శోధించి ఆ పండు ఎందుకు నువ్వు తినవమ్మా, అన్ని పండ్లు కోసుకొని పోతున్నావు ఆదాం కోసం, అప్పుడు కూడా ఆడ మనిషి పని చేయాల్సి ఉంది. చెట్టుకాడికి పోయేది, పండ్లు కోసుకునేది, అయ్యా ఆడ కూర్చొని సింహాసనం వేసుకొని ఆయన దగ్గరకు పోయి తినయ్యా ఫలహారాలు అని చెప్పాల్సిన కష్టం ఆ రోజుల్లో కూడా అవ్వకునింది. అవునా? అయితే తప్పుదారి పట్టించేది కూడా అవే, స్త్రీయే అనేది కూడా మనకు తెలుస్తూ ఉంది. ఆ పండు తినకూడదు అని దేవుడు మాకు చెప్పాడంటే మీరు దేవుని కంటే గొప్పవాళ్ళు అవుతారు అని చెప్పి ఆ యొక్క పాము ఆ అవ్వతో చెప్పిందన్నమాట. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేనేం చెప్పదలుచుకున్నాను అనంటే, సృష్టి ఆరంభములో దేవుడు అవ్వ ఆదామును ఏదేను వనములో పెట్టినప్పుడు పాపము లేనంత కాలం వారికి ఏ కోపతాపాలు లేవు, ఏ బాధలు లేవు, ఏ భయాలు లేవు. అందుకనే నువ్వు కూడా కోపము, తాపము, భయము, ఆవేదన, ఆవేశము లేకుండా ఉండాలి అని అంటే ఏమి లేకుండా ఉండాలి? ఏమి లేకుండా ఉండాలి? పాపం లేకుండా ఉండాలి. పాపం లేకుండా ఉండాలి. పాపం లేకుండా ఉండేవాళ్ళు నిమ్మలంగా ఉంటారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, సృష్టి ఆరంభములోని దేవుడు మరే తల్లిని ఎంపిక చేసుకొని తన తల్లిగా కాలము పరిపూర్ణమైనప్పుడు కన్య గర్భం ద్వారా ఈ లోకానికి రక్షకుని ఇమ్మానువేల్ దేవుణ్ణి పంపేదాని కోసం దేవుడు తన రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేశాడు. పాప పంకిలముతో పాపం పండినప్పుడు ప్రభు యేసు లోకానికి ఒక కన్య గర్భం ద్వారా వచ్చి ఆయన 33 సంవత్సరాలు ఈ లోకములో ఉండి ఆమె ద్వారా ఆమె కుమారుడు నీ కుమారుడు కలెక్టర్ అయితేనే నీకు ఆనందం, ఒక గురువు అయితేనే నీకు ఆనందం, మహా ఆనందం. గొప్పగా చెప్పుకోవడం తప్పేం లేదు, మంచిదే. కానీ లోకానికి అంతటికీ రక్షకుడు, లోకానికి అంతటికీ అధిపతి అయినటువంటి ఆ యేసునాథునికి తల్లి మరియమ్మ గారు, ఆమె ఇంకా ఎంత గర్వపడాలి. అయినా కానీ దూత వచ్చి ఆమెకు సందేశం ఇచ్చినప్పుడు ఆమె ఏమన్నది? ఇదిగో నేను ఏలిన వారి మీ మాట చొప్పున, వెరీ గుడ్, ఇదిగో నేను ఏలిన వారి మీ మాట చొప్పున. అంత గర్వపడాల్సినటువంటి పరిస్థితి ఆమెకు ఉన్నప్పటికీ కూడా ఆ తల్లి, మన తల్లి మనందరికీ ఆదర్శంగా నిలిచేదానికోసం ఆ వినమ్రత. అందుకనే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎన్ని ఉన్నా కానీ, ఎంత అధికారం ఉన్నా కానీ, ఎన్ని ఆస్తులు ఉన్నా కానీ, వినమ్రత గుణము అనేది ఉంటే నిన్ను దేవుడు అధికంగా ఆశీర్వదిస్తున్నాడని అర్థం. ఈరోజు తల్లి మరే తల్లిని తల్లిగా కొనియాడే సందర్భంగా తల్లి ఇంకా ఏం చేసిందండి? 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు బాలయేసును దేవాలయంలో పండగకు తీసుకెళ్లారు. ఈరోజు కూడా మన బయ్యారంకు అనేక గ్రామాల నుంచి వచ్చారో పిల్లలను తీసుకొని ఆ విధంగానే పాస్కా పండగకు తీసుకెళ్లారు. అయితే 3 రోజుల తర్వాత పండగ అయిపోయి తిరిగి వస్తుంటే ఒక రోజు గడిచిపోయింది. మరియమ్మ గారు, జోజప్ప గారు ఏమీ తెలియలేదు వాళ్ళకు. బాలయేసు మరియమ్మ గారి కాడ ఉండాలని జోజప్ప గారు అనుకోవడం, జోజప్ప గారి దగ్గర ఉండాలని మరియమ్మ గారు అనుకోవడం. కానీ వాళ్ళు కలుసుకున్న తర్వాత, లేడు అన్న తర్వాత వాళ్ళు తిరిగి యెరూషలేం వెళ్ళారు. అక్కడ తమ బిడ్డ వేద పండితుల మధ్యన చర్చిస్తూ
వాళ్ళకు అబ్బురపరిచేటటువంటి సమాధానాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మన బిడ్డలను పోగొట్టుకున్నప్పుడు కానీ, వాళ్ళ కోసం తపన పడేటప్పుడు కానీ, వాళ్ళ కోసం ప్రార్థించేటప్పుడు కానీ ఈ మరియ తల్లి చూపినటువంటి వాత్సల్యాన్ని మనం కూడా చూపాలి. అలాగే మనం కూడా ఎప్పుడైనా తప్పిపోయాము అని అంటే మరియ తల్లి మన కోసం తాపత్రయం తపన పడుతూ ఉంది. ఆమె నువ్వు నేను పునీత అగస్తిన్ వారు ఏమంటారంటే, నీకంటే నాకంటే మన మధ్యన దేవుడు ప్రత్యక్షంగా ఉంటున్నాడు, ఆయన ప్రసన్నత దండిగా ఉంది. ఈజ్ ప్రెజెంట్ టు మీ మోర్ దాన్ ఐ టు మై సెల్ఫ్. దేవుడు నాకంటే ఘనంగా గొప్పగా నా ముందు నాలో ఉంటున్నాడు అన్నటువంటి విషయం. కాబట్టి ఆ తల్లి మన కోసం ఆ తాపత్రయం పడుతూ ఉందన్నది మనం కూడా గ్రహించాలి. అలాగే ఆ తల్లి కానాపల్లెకు వెళ్ళింది. కానాపల్లెకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు పిలిచారు. ఆమె అక్కడ కూడా వాళ్ళందరికీ తల్లి అయింది. తల్లి అయి వాళ్ళకి ద్రాక్షరసం కొరబడితే అన్నం తక్కువైతే మన యొక్క వేడుకలలో ఎంత అరాచకం ఏర్పడుతుందో. ఒక్కొక్కరు ఏం పెట్టలేనోడు ఎందుకు పిలవాలా పెళ్ళికి అంటారు. పెట్టలేనోడు పిలవాలన్న పొరపాటు జరిగిందిలే, ఇంకేం లే, కొద్దిసేపు ఉంటే కనుక మళ్ళీ ఎంతో అంతో కుండలో పోసి చేస్తారు అనేటటువంటి ఓపిక కొంతమందికి ఉండదు. అట్నే ఏమి ఇయ్యనోడి పండగలకు మనం పోవాలన్నా, రా ఆడుంది ఆడు కూర్చుందాం, చెట్టు కింద ఉంది రా అని పిలుస్తూ ఉంటాడు. అయ్యో నేను దానికి ఒప్పుకోను అని చెప్పినా కానీ ఆ మాత్రం చేయలేనోడు కూడా పెద్ద పండగ చేయాలనా అనేవాళ్ళు ఉంటారు. కాబట్టి మరియ తల్లిని వాళ్ళు పిలిచితే ఆ తల్లికి అర్థమైంది అక్కడ ద్రాక్షరసం లేదు అని. అప్పుడు ఆమె వెంటనే తన కుమారుడి దగ్గరికి వెళ్ళి, అంతవరకు కుమారుడు ఒక అద్భుతం కూడా చేయలేదు, అప్పుడే ఆయన బహిరంగ జీవితాన్ని ప్రారంభించాడు. అయితే మరియమ్మ గారు వెళ్ళి, ఎందుకంటే 30 సంవత్సరాలు ఆయన యొక్క మహిమను ఎరిగినటువంటి మహనీయురాలు మరియమ్మ గారు. ఆయన శక్తి ఆమెకు తెలుసు. ఆయన బెంచీలు మోసి ఉండొచ్చు, కుర్చీలు మోసి ఉండొచ్చు, మంచాలు మోసి ఉండొచ్చు, డబ్బులు తీసుకొని వచ్చి ఉండొచ్చు, ఈ అమ్మకానికి తీసుకుపోయి ఉండొచ్చు, అమ్మ చెప్పిన మాట అంతా విని ఉండవచ్చు. అయినా కానీ వాళ్ళే కొంతమంది చుట్టూ, ఏమి మరియమ్మ గారి కొడుకు కాదా, వడ్రంగి జోజప్ప గారి కొడుకు కాదా, ఈయనకి ఎవరిచ్చారు ఇంత శక్తి అని మిగతా వాళ్ళు అనుకున్న, వాళ్ళ అక్క చెల్లెళ్ళు మన మధ్యన లేరా అని అనుకున్నప్పటికి కూడా ఆ తల్లికి తన యొక్క కుమారుని యొక్క సామర్థ్యం శక్తి తెలుసు. అందుకనే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడూ మీ బిడ్డల్ని కించపరుస్తూ నలుగురు ముందు అవమానపరుస్తూ నానా మాటలు అంటూ వారిని న్యూనతా భావంతో కళ్ళు మూసుకొని తలలు వంచుకొని దూరంగా వెళ్ళి ఏడ్చే పరిస్థితి తీసుకురాగాకండి. ఏ ఊరి ముందు కూడా మీ బిడ్డల పరువు తీయకండి. వాళ్ళకు మార్కులు తక్కువ ఉండొచ్చు, వాళ్ళకు రంగు సరిగా లేకపోవచ్చు, వాళ్ళ బట్టలు సరిగా లేకపోవచ్చు, వాళ్ళ మాట సరిగా రాకపోవచ్చు, వాళ్ళకి సరిగా వినపడకపోవచ్చు, వాళ్ళకి సరిగా కనపడకపోవచ్చు. ఒరే గుడ్డోడా, ఒరే కుంటోడా, ఒరే మూగోడా, ఒరే గూనోడా అన్నటువంటి మాటలు అనటం వలన ఆ చిన్న మనస్సు ఎంత చివుక్కుమంటదో. అప్పుడు నువ్వు అన్నది ఒక్కసారి అయితే 1,000 సార్లు గుర్తు చేసుకొని అని పెదాలు ఇడ్చుకుంటాను, ఎందుకు పనికిరాను, నేను నల్లగా ఉన్నాను, నేను గుడ్డిగా ఉన్నాను, నేను చెవిటోన్ని, నేను గూనోన్ని, నేను గుడ్డోన్ని, నేను మూగోన్ని అన్నటువంటి మాటలే అనుకొని వాళ్ళు ఎంత హీన పడతారు అని అంటే అంత. కానీ ఇక్కడ చేరినటువంటి అందరి అమ్మల కంటే భిన్నంగా ఒక అద్భుతం కూడా చేయనటువంటి యేసుప్రభు తల్లి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా వాళ్ళకి ద్రాక్షరసం లేదు, ఏం బయటికి పోయి కొనకరావాలనా, నజరేత్ దగ్గరనే, ఒకవేళ ఆ కానాలో ఇప్పటికే చిన్నగా పెరుగుతూ ఉంది, ఏమీ లేదు. కానీ ఆయన ఏమన్నాడు, నీటిని తీసుకురండి, ఆ బాణాలన్నీ నీటితో నింపండి అని ఆశీర్వదించాడు. పోయి తీసుకుపోయి ఇవ్వమన్నాడు. అప్పుడు ఏమైంది, శ్రేష్టమైనటువంటి ద్రాక్ష రసము పెళ్లి వాళ్ళు కడవరకు ఉంచారు అని చెప్పి పెళ్లి పెద్ద అన్నాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటువంటి బాధాకరమైన విషయాలు మన కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా మీ ఆశీర్వాదం వలన, మీ ప్రార్థన వలన, మీ ప్రోత్సాహం వలన మీ బిడ్డలు శ్రేష్టమైనటువంటి బిడ్డలుగా మనగలరు భవిష్యత్తులో. కనుక ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నేను చెప్పడం ఏంటి అని అంటే, ఎవరి ముందు నలుగురి ముందు మీ బిడ్డల్ని అవమానపరచకండి, వాళ్ళని నిందించకండి. వాళ్ళకు ఉన్నటువంటి అవలోకాలను అన్నిటినీ, వాళ్లకు ఈ తప్పు ఉంది, ఈ వినికిడి లేదు, ఈ చూపు లేదు, ఈ నోట మాట సరిగా లేదు అనేటువంటి మాట మాత్రం అనకండి. మంచి తల్లిదండ్రుల యొక్క గుణం ఏంటంటే, ఏం పర్వాలేదు నాన్న, ఏం పర్వాలేదు, నీకు మార్కులు తక్కువ వచ్చినాయా, తక్కువ వస్తే ఏం రా,
నేను ఫెయిల్ అయిన 6వ తరగతిలో, దాంట్లో ఏముంది, ముందుకు పో, మా నాయన ఫెయిల్ అయిన వరుసగా ఫెయిల్ అయితే పోడు, మా నాయన ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి నేను ముందుకు వెళ్తానని చెప్తారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి ఇంకా ఎటువంటి తల్లి అని అంటే, ఈరోజు మనం విన్నటువంటి సువిశేషంలో ఫాదర్ ప్రకాష్ గారు చక్కగా పాడారు. ఆ సువిశేషంలో ఏమంటున్నారంటే, ఆకాశానికి భూమికి మధ్యన మహా ఆవేదనతో వ్రేలాడుతున్నటువంటి యేసయ్య అమ్మను గురించి అనుకొని, అటువంటి కష్టంలో కూడా అమ్మ నా దగ్గర ఉంది, నన్ను వదిలిపెట్టి పోలేదు. ఎంతోమంది వెళ్ళిపోయారు, ఎంతోమంది ఆయన శిష్యులు వెళ్ళిపోయారు, అద్భుతాలు చూసిన వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ కడుపు తీపి మరియమ్మ గారు అంత అవమానకరమైనటువంటి శిలువ వేదనను, ఆవేదనను, మరణాన్ని అనుభవిస్తున్నటువంటి తన కుమారుని దగ్గరే ఉన్నది. ఇప్పుడా ఎవరైనా జబ్బు పడితే వాళ్ళే చూసుకొనిలే, వాళ్ళే ఆసుపత్రికి పోనీలే, మనకెందుకులే. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రుల గురించి ఆ విధంగా అంటూ ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు కూడా బిడ్డలను ఆ విధంగా విస్మరిస్తూ ఉన్నారు. కానీ మరియమ్మ గారు అలా చేయలేదు. అవమానపడినటువంటి తన కుమారుని శిలువ చెంత నిలబడి ఆయన ఆవేదనలో పాలు పంచుకున్నటువంటి గొప్ప సాత్వికురాలు మరియ తల్లి. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ అమ్మను చూసి మనందరినీ తలంచుకొని ఏమన్నాడు యేసయ్య, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఆ కుమారుని చూసి ఏమన్నారు, ఇదిగో నీ తల్లి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక అద్భుతం చేసింది అనే కాదు, అద్భుతాల మయం మరియమ్మ గారు. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు ఒక వాట్సాప్ వచ్చింది, ఒక జూనియర్ కాలేజీకి పర్మిషన్ కావాలా, ఒక జూనియర్ కాలేజీకి పర్మిషన్ కావాలా. ఆ సిస్టర్ గారు నన్ను రాస్తున్నారు, అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు అని అంటే, ఈరోజు మన తల్లి మరియమ్మ గారి యొక్క పండుగను మనం కొనియాడే ఈ సందర్భంగా అద్భుతాలకు నిలయమైనటువంటి ఆ తల్లిని ప్రార్థించండి, మాకు ఈ జూనియర్ కాలేజీ ప్రారంభించుకునే దానికి అనుమతి వచ్చేదానికి అని చెప్పి. ఎందుకంటే అనేక అద్భుతాలు మరియ తల్లి చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాం, ఆమెకు వందనాలు తెలుపుతూ ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియమ్మ గారిని తల్లిగా పొందటం మనందరి యొక్క భాగ్యం. ఆ అమ్మని ఎప్పుడు విడిచిపెట్టకండి. ఆ అమ్మకి ఇష్టమైనటువంటి ప్రార్థన జపమాల, ఆ అమ్మకి ఇష్టమైనటువంటి ప్రార్థన జపమాల. నువ్వు జపమాల జపించకుండా పడుకుంటున్నావు ఆ రోజు అని అంటే అరిష్టాలు కొని తెచ్చుకునేదాన్ని అవుతావు, కొని తెచ్చుకున్నవాడు అవుతావు. నీ చేతిలో, నీ పర్సులో, నీ మెడలో ఎక్కడ వీలుంటే అక్కడ నీ దగ్గర జపమాల ఉండాలి, జపమాల ఉండాలి. జపమాల జపిస్తే యుద్ధాలనే జయించాం. తురస్కులకు క్రైస్తవులకు వచ్చినటువంటి యుద్ధంలో లెపంతో అనే ప్రాంతంలో వాళ్ళది సైన్యం జాస్తి, మన దగ్గర ఏం లేదు. పరిశుద్ధ బాబు గారు అన్నారు, తీయండి మీ జపమాలలు, తీయండి మీ జపమాలు అంటే ఇప్పుడు ఎంతమంది తీస్తారో నాకు తెలియదు. తీయండి మీరు జపమాలలు అంటే ఎంతమంది తీస్తారమ్మా? గుడ్, కొంతమంది ఆయన ఉన్నారు, కొంతమంది ఆయన ఉన్నారు, చాలా సంతోషం. కానీ ఇక మీదట బయ్యారం మీరు మిగతా వాళ్ళందరికీ కూడా ఆదర్శం, మిగతా వాళ్ళందరికీ కూడా స్ఫూర్తి. మేము గొప్ప అని చెప్పుకోవటంలోనే లేదు, గొప్పగా జీవించడంలో ఉంది. కాబట్టి నిన్ను కాకపోతే నీ పూర్వీకులను వరద బాధల నుంచి తప్పించినటువంటి ఆ రక్షకి మరియ తల్లి ఇష్టమైనటువంటి ప్రార్థన జపమాల. అంటే ఆ జపమాల ఎప్పుడు మనతో ఉండాలి. నువ్వు జపించకపోయినప్పటికి కూడా నీకు తలనొస్తుందని తలకాడ పెట్టుకో, గుండె వేగంగా కొట్టుకుంటుంది అని అంటే గుండె కాడ పెట్టుకో, కడుపు నస్తుంది అంటే కడుపు కాడ పెట్టుకో, నీ తల కింద పెట్టుకో, నీ తలదిండి కింద పెట్టుకో, నువ్వు పడుకో. ఇదివరకు అందరికీ కొత్త పెళ్లి కొడుకులకు కత్తులు ఇచ్చేవాళ్ళు చేతికి. ఎందుకు ఇచ్చేవాళ్ళు? దయాలు వస్తాయి, వాటితో పోరాడేదానికి. దయాలు రావు, ఏమి రావు. ఎవరన్నా ఒక బైబిల్ ఇచ్చారా? నేను చూశాను ప్రొటెస్టెంట్ సోదరులు కొంతమంది వాళ్ళ చిన్న బైబిల్ను పెళ్లి కొడుకు చేతికి ఇచ్చేవాళ్ళు. మన వాళ్ళు కూడా అలవాటు చేసుకోవాలి. అలాగే మనము మన చేతిలో ఆయుధంగా ఉండేదానికి జపమాల. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటి అంటే, నేను ప్రతిసారి రాకపోవచ్చు, చూడకపోవచ్చు, కానీ ఈ యొక్క పండుగ ఫలితంగా, ఈ ప్రసంగ ఫలితంగా మీరు గీన మీ మెడలో కానీ, నీ చేతిలో కానీ, మీ పర్సులో కానీ మీరు జపంలో పెట్టుకొని ఉంటున్నారు అని అంటే, మీ యొక్క బండిలో కానీ, 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ జపమాలను చూస్తేనే మనకు ఆశీర్వాదకరం. మనం జపిస్తే ఇంకా బలం. ధ్యానం చేయటం కానీ, దాన ధర్మాలు చేయటం కానీ, ఇవన్నీ మనం చేస్తే ఆ గొప్పలు అవసరం, ఘనంగా కొనియాడబడటం అవసరం. కానీ దాని కాన్నే నిలబడకూడదు,
దాని దగ్గరే ఉండకూడదు, ముందుకు సాగాలి, ఆ గొప్పల్ని ఇంకా పెంచాలి. ఇది సాక్ష్యమైనటువంటి జీవితం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు వార్షికోత్సవాన్ని మరీ తల్లి ఎంత గొప్ప అద్భుతం మన ఊర్లో మన వాళ్ళ కోసం చేసింది అనే దాన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాము అని అంటే, ఆ అమ్మ వడిలో స్వేద తీరే బిడ్డలుగా మనం అందరం మనగలగాలని ప్రార్థన చేసుకుందాం, వేడుకుందాం. అందరం పైకి లేచి నిల్చొని విశ్వాస ప్రమాణం మరోసారి ప్రకటిద్దాం. పరలోకమును పొంస్పిలాతుల అధికారమునకు లోనై పట్టుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో నుంచబడి పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వారుండి లేచును. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని యొక్క కుడి పక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులను చనిపోయిన వారులను తీర్పు చేటుకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభలో పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉద్ధారం విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నటువంటి పరిశుద్ధమైనటువంటి తరుణములో ఆ తల్లి ద్వారా మన కుటుంబాలకు, మన గ్రామమునకు, మన ప్రాంతమునకు చేసినటువంటి గొప్ప కార్యాన్ని తలంచున్నటువంటి తరుణములో రాబో కాలంలో కూడా దేవుని దీవెనలో ఆశీర్వాదాలు ప్రత్యేక విధంగా మనందరి మీద కురిపింపచేయమని, మన గ్రామమును ప్రత్యేక విధంగా దీవించి మన విచారణ అంతటిని కూడా ఆ తల్లి మరియమాత ప్రార్థన వేడుదలతో రాబో కాలంలో ఇంకా నూరంతలుగా ఆశీర్వదించి ఫలింపచేయమని ఆ పరిశుద్ధ దేవుని మనసారా ప్రార్థించుదాం. మహోన్నతుడు అయినటువంటి దేవా, నీ పరిశుద్ధమైనటువంటి శిలువ ద్వారా స్థాపించబడినటువంటి మీ శ్రీ సభకు ఆధ్యాత్మిక పాలక తండ్రి గారిగా ఉన్నటువంటి మా ఫ్రాన్సిస్ తండ్రి గారిని, అదేవిధంగా మా ఖమ్మం మేత్రాసన పీఠానికి మీరు అభిషేకించి మా కాపరిగా నిలిపినటువంటి మా సగిలి ప్రకాష్ తండ్రి గారిని ఆశీర్వదించండి. అపోస్తులత్వంలో పాలు పంచుకుంటున్నటువంటి వీరు పొందినటువంటి భాగ్యము ద్వారా మమ్మందరినీ ఆశీర్వదించి మా యొక్క శ్రీ సభను, మా ప్రాంతమును మీ దీవెనల అనుగ్రహాలతో నింపమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల దేవా, ప్రపంచ సువార్త సేవ కొరకై మీరు ఎన్నుకున్నటువంటి గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను ఆశీర్వదించండి. మీ మహిమ కలిగినటువంటి అభిషేకము ద్వారా అభిషేకించబడినటువంటి ప్రతి గురువు కూడా వారి యొక్క నిస్వార్థ సేవతో అనేక మందిని మీ పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మార్గములో నడిపిస్తూ మీ పవిత్రమైనటువంటి ప్రజలకు మంచి కాపరులుగా నిలుస్తూ మీ యొక్క అనుగ్రహాలను ప్రజలందరితో పంచే గొప్ప భాగ్యమును కలుగచేయమని మా యొక్క విచారణలో ఉన్నటువంటి మా గురువులను, మా మేత్రాసన గురువులను, మా మేత్రాసనంలో పనిచేస్తున్నటువంటి ప్రతి గురువును, మా ప్రాంతంలో ప్రపంచమంతటిని ఉన్నటువంటి గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశాలను దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల దేవ, ప్రత్యేక విధంగా మా గ్రామమును, మా విచారణ మీకు సమర్పించుకుంటున్నాం. ప్రభువా, అనేక సంవత్సరముల నుంచి మీ పరిశుద్ధమైనటువంటి నామమును మాకు తెలియపరచి ఈనాటికి కూడా మీరు ఇచ్చినటువంటి విశ్వాసములో ప్రతి బిడ్డ కూడా మీ మహిమ కలిగినటువంటి దీవెనలు పొందుటకు అర్హులుగా చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబమును ఆశీర్వదించండి. ప్రతి బిడ్డను కూడా దీవించండి. వారు ఏ ప్రాంతంలో ఉండి ఏ ఉద్యోగాలు చేస్తున్నా, ఏ చదువులు చదువుతున్నా మీ అపారమైనటువంటి దీవెనల కృపానుగ్రహాలు ప్రతి బిడ్డ మీద కురిపింపచేసి తల్లి అయినటువంటి ఈ యొక్క విచారణను జ్ఞాపకపరుచుకొని ఇక్కడి నుంచి పొందినటువంటి అనుగ్రహ ఫలాలను ప్రపంచమంతటిని కూడా వ్యాపింపచేస్తూ మీకు నిజమైనటువంటి సాక్షులుగా జీవిస్తూ ఆయురారోగ్యములు, సంతోషం, సమాధానం, ప్రేమ, అనురాగములతో ఇంకా రాబో కాలంలో వర్ధిల్లిస్తూ మీ మహిమ కలిగినటువంటి దీవెనలతో నింపమరి అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మహిమ కలిగినటువంటి దేవా, ఈ మహోత్సవమును కూడి వచ్చినటువంటి మా బిడ్డలందరినీ పేరు పేరును దీవిస్తున్నాం. మా విచారణలో ఉన్నటువంటి ప్రతి గ్రామమును దీవించండి. విచారణలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవేతర కుటుంబాలను దీవించండి. మా పాడి పంటల యందును మీరు అనుగ్రహాలు ప్రసాదించండి. మేము చేయించున్నటువంటి పనిపాట్లు, ఉద్యోగముల యందును, ప్రయాణముల యందును మీరు తోడుగా ఉండండి.
ఇంకా రాబో కాలంలో మా విచారణ నూరంతలుగా వర్ధిల్లుచు మీకు నిజమైనటువంటి సాక్ష్యపూరితాన్ని జీవిస్తూ యువత యువకులను ప్రత్యేక విధంగా దీవించండి. వారు ఎన్నుకున్నటువంటి మార్గము ద్వారా మీ మహిమ కలిగినటువంటి దీవెనలతో నింపబడి నూరంతలుగా ఫలిస్తూ రాబో కాలంలో మీరు నియమించినటువంటి ఈ యొక్క శ్రీ సభకు మూల పునాదులుగా తయారు చేయమని, ప్రతి బాల బాలికలను దీవించమని, ప్రతి ఒక్కరు కూడా విశ్వాసమందును ప్రతి విషయములో అందును వారు అభివృద్ధి చెందుచు మీ మహిమ కలిగిన దీవెనలతో నింపమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ప్రభువా ప్రత్యేక విధంగా ఈనాడు దీవెబలిపు సమర్పించమని కోరుచున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. పేరు పేరున వారి ఉద్దేశాలు విన్నపాలను ఆలకించండి. మీ దీవెనల అనుగ్రహాలు ఏ విధంగానైతే ఈ యొక్క పీఠం మీద బలిపీఠం మీద మీ అప్పదాక్ష రహస్యాలు మీ కుమారుని శరీర రక్తాలుగా మారుచున్నాయో అదే విధమైనటువంటి అద్భుత కార్యాలు ప్రతి కుటుంబంలో కూడా నెరవేర్చి మీ దీవెనలతో నింపమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. అందరం ఒక్క నిమిషం మౌనంగా ఉండి మన యొక్క సొంత విన్నపాలను ఆ తల్లి ప్రార్థన సహాయంతో దేవునికి సమర్పించుకుందాం, ప్రార్థించుదాము. మహోన్నతుడు పరిశుద్ధుడు అయినటువంటి దేవా, సృష్టి ఆరంభము నుంచి నీవు ఎన్నుకున్నటువంటి తల్లి మరియమాతను మా ప్రాంతమునకు వరద నుండి కాపాడిన మాతగా అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. రాబో కాలంలో కూడా మీ దీవెనలు అనుగ్రహాలు ప్రత్యేక విధంగా మా అందరి మీద కురిపింపచేసి మా ప్రాంతమును ఇంకా అధికమైన దీవెనలతో నింపమని అమ్మ మరియమాత మా జీవిత యాత్రలో మాకు తోడుగా నీడగా ఉండి మమ్మెల్లప్పుడూ మీ కుమారుని యొక్క పరిశుద్ధమైనటువంటి దీవెనలకు పాత్రలుగా చేయమని మా ప్రభువును మీ కుమారుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సకలం నీ ప్రసాదమని తలచి నీ దీనరుడిని సమర్పించవచ్చానయ్యా. నాకున్న సకలం నీ ప్రసాదమని తలచి ఈ దీనరుడిని సమర్పించవచ్చానయ్యా. సకలం సర్వం నీ ఔదార్య కానుకయేగా. ఏమున్నదయ్యా నాదైన దీనలో, సకలం సర్వం నీ ఔదార్య కానుకయేగా. ఇది నా స్తోత్రార్పణ, ఇది నా హృదయార్పణ, ఇది నా స్తోత్రార్పణ, ఇది నా హృదయార్పణ. నాకున్న సకలం నీ ప్రసాదమని తలచి ఈ దీనహృదిని సమర్పించవచ్చా. సహోదరి సహోదరులారా, మేమును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమవునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మేము కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ పని స్వీకరించుగాక. ఆమేన్. ఓ ప్రభువా, మీ కుమారుని తల్లి అయిన మరియమాతను భక్తితో స్మరించుకొనుచున్నాము. మేమర్పించు బలి అర్పణము మమ్ము మీ కృపకు పాత్రులను చేయునుగాక. మమ్ము మేము మీకు నిత్య కానుక సమర్పించుకొనున్నట్లు ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమాతను శ్రీసభ మాతగా కొనియాడుచు మేము స్తుతించి సన్నుతించి మహింపరుచుచున్నాము. ధన్య కన్య అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తించుచున్నాము. మరియమాత దైవవాక్కును తన నిష్కలంక హృదయంలోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయు యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెను అపోస్తులందరూ మీరు వాగ్దానం చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించు శ్రీసభకు ప్రతీకగా ఉండునట్లు చేస్తురే. ఆమె మోక్ష మహిమలోనికి కొంపబడినను తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీసభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతసముతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మిమ్ము కీర్తించి స్తుతించుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమునా పెంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. హోసానా హోసానా హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభువును అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తం నాకు జీవం పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఏ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడును అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దేనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దేనిని తీసుకొని దేని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దేనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతముగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేదెదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము. వారే మమ్ము మీకు నిత్య కానుకగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకుని నా పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మ గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతోనూ మమ్మును మోక్షభాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాంచి జగద్గురువును, మా ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవలను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకములకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర
పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హారతి హారతి గైకొనుము దేవా. హారతి హారతి గైకొనుము దేవా. మా హృదయ ప్రేమ హారతి గైకొనుము దేవా. మా హృదయ ప్రేమ హారతి గైకొనుము దేవా. హారతి హారతి గైకొనుము దేవా. దీపహారతి ఇదిగో గైకొనుము దేవా. దీపహారతి ఇదిగో గైకొనుము దేవా. ధూపహారతి ఇదిగో గైకొనుము దేవా. ధూపహారతి ఇదిగో గైకొనుము దేవా. పుష్పహారతి ఇదిగో గైకొనుము దేవా. పుష్పహారతి ఇదిగో గైకొనుము దేవా. హారతి హారతి గైకొనుము దేవా. హారతి హారతి గైకొనుము దేవా. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసుస్వామి, మా పాపాలను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరం సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గోరి పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా. మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని
సమస్యలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు మా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరుపురాని విందు, మధురమైన విందు ఇది, మరుపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. ఈ యొక్క నవదిన జపాలు, మరి అదేవిధంగా దివ్యబలి పూజలు మరియు ఈనాటి కార్యక్రమాన్ని దేవాతి దేవుడు తనకు స్తోత్రంగాను గౌరవంగాను నడిపించారు. ప్రత్యేక విధంగా మొట్టమొదటిగా ఆ యొక్క దేవాతి దేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గట్టిగా చప్పట్లతోటి దేవాతి దేవునికి స్తోత్రములు తెలుపుకుందాం. అదేవిధంగా నిన్నటి రోజున ఒకళ్ళు అరిచారు, వరదమాత అని అరిచారు. వరదమాతకే జై అనేసి అరిచారు. వెంటనే నేను అన్నా కదా, వరద నుండి రక్షించినటువంటి మాతకు జై అని చెప్పమన్నా. అందుకే నిన్న సాయంత్రం దాకా వర్షం పడ్డది. ఈరోజు మాత్రం ఎటువంటి వర్షం లేదు. హల్లెలూయా. ఆ యొక్క తల్లి వరద నుండి కాపాడినటువంటి రక్షణ మాత మనకు తోడుగానున్నది. ఈ యొక్క 9 రోజులు కూడా మనము బయ్యారం గ్రామం ఇంకా ఇక్కడ ఉందనంటే, మరియు మనమంతా కూడా బతికి బట్టగట్టికి ఉన్నామంటే ఎవరిదయా? ఆ యొక్క తల్లి యొక్క కృప, ఆ యొక్క తల్లి యొక్క అద్భుతమే. కాబట్టి ఆ యొక్క తల్లికి ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గట్టిగా చప్పట్లు. అదేవిధంగా ప్రేమైన క్రైస్తవ సహోదరి సోదరులారా, ఎల్లప్పుడూ చిరునవ్వుతోటి శాంతంగా ఉంటూ మరియు ఎల్లప్పుడూ కూడా ప్రోత్సహిస్తూ కాదనకుండా ఎల్లప్పుడూ కూడా అడిగిందల్లా ప్రతి ఒక్కరికి ఇవ్వాలనుకునేటువంటి వారు మన యొక్క తండ్రి గారు. వరద నుండి రక్షించినటువంటి మాత యొక్క పండుగకు రావాలని ఆహ్వానించగాని, ఫాదర్ గారు నేను నెలకి విచారణకి ఒక్కసారే వస్తాను, కానీ బయ్యారం మాత్రం నేను తప్పకుండా వస్తానని వెంటనే అంగీకరించి మన వద్దకు వచ్చి దేవబలి పూజను సమర్పించి ఆ యొక్క తల్లి గురించి ఎంతో
మంచి మాటలతోటి తెలియజెప్పినటువంటి వాక్యాన్ని అందించినటువంటి మన యొక్క మిత్రాన్లకు ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎప్పుడు కూడా నేను వచ్చి 5 నెలలు అయినా సరే నేను ఎప్పుడు ఆ యొక్క వరద నుండి రక్షించినటువంటి మాత దగ్గరికి వెళ్ళి ఏది అడిగినా సరే ఆ యొక్క తల్లి కాదనలేదు. ప్రతి ఒక్కటి కూడా వరద మాత చాలా పవర్ఫుల్. మన యొక్క వరద నుండి రక్షించినటువంటి మాత ఏదీ కాదనలేదు. అదేవిధంగా మన యొక్క బిషప్ గారు కూడా ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా నవ్వుకుంటూనే తిరిగి వస్తారు, సంతోషంతో తిరిగి వస్తారు. జ్ఞానము మరియు మానవీయత అనుభవము కలబోసినటువంటి మన యొక్క తండ్రి గారు మనకు తండ్రి గారిగా రావటం మన యొక్క అదృష్టం. ప్రత్యేక విధంగా మరొకసారి తండ్రి గారికి మనందరి తరపున చప్పట్లతోటి కృతజ్ఞతలు తెలుపుకుందాం. అదేవిధంగా ఈ యొక్క దేవబలి పూజకి విచ్చేసినటువంటి మన యొక్క వరద నుండి రక్షించినటువంటి మాత ముద్దు బిడ్డలు ఫ్రాన్సిస్ ఫాదర్ గారు, అంటే వయసు తెలియదు ఇద్దరిలో కన్ఫ్యూషన్, కనపర్తి ప్రకాష్ ఫాదర్ గారు, జయరాజ్ ఫాదర్ గారు, మరియు అదేవిధంగా నా క్లాస్మేట్ ఫాదర్ గారు అనిల్ ఫాదర్ గారు, శాస్త్రి ఫాదర్ గారు, వరద నుండి కాపాడినటువంటి మాతకు అతి దగ్గరలో ఉన్నటువంటి వారు, వాళ్ళ ఇల్లు అతి దగ్గరలో ఉంది. మరి అదేవిధంగా కాంతారావు ఫాదర్ గారు మా యొక్క విచారం నుంచి ప్రత్యేక విధంగా వరద నుండి కాపాడినటువంటి రక్షణ మాత యొక్క బిడ్డలందరికీ కూడా, ఫాదర్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫాదర్ గారు చెప్పారు, మొదట్లో ఒక విచారణకు ఒకసారి పోతే విచారణలన్నీ చూసుకోవచ్చు అన్నటువంటి భావంతో నేను అడిగిన వాళ్ళకి ఆ విధంగా చెప్పాను. అయితే బయ్యారం దానికి మినహాయింపు. బయ్యారం ముందుగానే వద్దాము అని అనుకున్నాను, కానీ ఈ రోజుకు అయినా బయ్యారం విచారణలోనే నా మొదటి ప్రోగ్రాం బయ్యారం విచారణలోనే మహదేవపురంలో. కాబట్టి బయ్యారం విచారణ, బయ్యారం గ్రామంకి రాగలిగాను. చాలా సంతోషం. మీ విచారణ గురువు అన్ని సవ్యంగా చేసినందుకు అభినందనలు. మీరందరూ ఇంతమంది కూడినందుకు కూడా సంతోషం. ఇంతమంది గురువులు మన వాళ్ళు మన మధ్యకు వచ్చి మన కోసం బలి పూజలు సమర్పించి ప్రార్థించినందుకు కూడా మన గురువులను కూడా అభినందిస్తూ, ఈ విధంగా గురువులు మన మేత్రాసనం అంతా కూడా తమ యొక్క ప్రార్థన బలంతో, పూజ బలంతో మన ప్రజల్ని ఆశీర్వదించాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అది వాస్తవమే. పాటలు వాళ్ళు నేను తలదనిలో దాన్నించుకున్న వాళ్ళు అని నేను చెప్పట్లేదు. అయితే చాలా బాగా పాడారు, చాలా బాగా పాడారు. మంచి పాటలు ఎన్నిక చేసుకున్నారు, నాకు ఇష్టమైనటువంటి పాటలే ఎంపిక చేసుకున్నారు. కాబట్టి వారిని కూడా అభినందిస్తూ ఉన్నాను. సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థించుకుందాం. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించుచు మేము మీ కరుణ కొరకు వర్తించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణమును కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ శరములను వంచి తల్లి యొక్క పండుగ రోజున శ్రీసభ తల్లి, మన తల్లి అయినటువంటి మరియ తల్లి ఆశీర్వాదం కోసం తల్ల వంచి సంసిద్ధపడదాం. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనను తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయుదురుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియమాత శ్రీశుభమాత మహోత్సవాన్ని వరద బాధితుల విమోచనకర్త అయినటువంటి తల్లిని కనుమగా కొనియాడుటకు బయ్యారం వచ్చినటువంటి భక్తుల అందరికీ ఆధ్యాత్మిక ఆనందమనస్సుకు వరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని పోదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదం
మీ పైకి దిగివచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించుదము. దయచేసి ఎక్కడ వాడు అక్కడే కూర్చోనండి. ఎవరు కూడా కథలోకి తీసుకురావాలి.